ఒక కోడిగుడ్డుతో మీ శత్రువు ఎవరైనా సరే పాతాళానికి తొక్కే ఒక పవర్ఫుల్ రెమెడీ అనేది ఈరోజు మీకు తీసుకుని వచ్చారనమాట. దీన్ని నేను చెప్పిన ప్రకారం మీరు చక్కగా చేసుకున్నట్లయితే మీ జీవితంలో శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కంటికి కనపడకుండా వెళ్ళిపోవడం అనేది జరిగింది అనమాట. ఇది చాలా పవర్ఫుల్ అనమాట. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, కాకపోతే చేసుకునే విధానం తెలుసుంటే చాలు అనమాట. 1-2 సార్లు ఆలోచన చేసుకొని మాకు మార్గం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని చేసుకున్నట్లయితే మీకు చక్కగా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట. అంతేగాని పని చేస్తాయా లేదా మీరు చేసుకున్నారంటే పొరపాటున రివర్స్ లాగా తగిలినాయి అంటే తేలుకోవడం కోసం కొన్ని తరాలు పడితే అయితే మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చేసి మీరు ఎవరి వల్ల అయితే మీకు బాగా టార్చర్ అనుభవిస్తున్నారు, ఎవరి వల్ల అయితే మీరు బాగా కష్టాలు పడుతున్నారు, ఎవరి వల్ల అయితే మీరు పాతాళానికి వెళ్ళిపోయారు, ఎవరి వల్ల అయితే మీరు రోడ్డు మీదకి వచ్చారు, మాకు ఇంకా భరించలేని కష్టాలు వచ్చేసి మాకు తప్పదు, వాళ్ళు డబ్బున్న వాళ్ళు లేదా ధనికులు మా మీద పెద్దవాళ్ళు ఏదో ఒక విధంగా మీకు ఒక ఆలోచన ఉండేది కదా, వాళ్ళు మేమేం చేయలేమనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. అంటే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఒక కోడిగుడ్డు తెచ్చుకోండి. నాటు కోడిగుడ్డు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకవేళ కాదనుకుంటే వదిలేసి అనమాట. ఒక కోడిగుడ్డు తెచ్చుకొని దీని మీద పక్కన పెట్టుకొని ఒక వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ పెన్తో మీ శత్రువు పేరు, వాళ్ళ ఊరు పేరు తెలిస్తే వాళ్ళ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు మొత్తం బయట డేటా రాయండి. రాసేసి ఆ పేపర్ని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఈ కోడిగుడ్డు తీసుకుని మీరు ఏం చేస్తారంటే దీని నుదిటి మీద పెట్టేసి ఈ గుడ్డుని మీరు ఏం చేస్తారంటే నాకు ఎవరైతే చెడు చేస్తున్నారో, నాకు ఎవరైతే మంత్రాలతో చేతబడి చేస్తున్నారో, నాకు ఎవరైతే కట్లు వేస్తున్నారో అటువంటి వాళ్ళకి నా మీద మొత్తం తిరిగి వాళ్ళకే వెళ్ళిపోవాలి అనుకొని మీరు దీన్ని నుదిటి మీద పెట్టేసి సిలువు గుర్తులాగే, సిలువు గుర్తు అంటే ఎట్టేస్తారు, ముందు ఇట్ట పట్టుకొని ఈ విధంగా వేసి మళ్ళీ మధ్యలో ఇట్ట రాచి ఇట్టేయాలన్నమాట. ఈ విధంగా నుదిటి మీద పెట్టేసి మీరు దీన్ని సిలువు గుర్తు వేసేసింది. తిప్పండి అటు ఇటు. తిప్పిన తర్వాత మరి కిందకి రాండి. కిందకి వచ్చిన తర్వాత ఎడమ చేతి మీద ఈ విధంగా బానిచ్చేసి మళ్ళీ ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా సిలువు గుర్తేసేయండి. మళ్ళీ కుడి చేతులు తీసుకోండి. మళ్ళీ ఈ విధంగా రానిచ్చేసి ఈ విధంగా మళ్ళీ సిలువు గుర్తు మళ్ళీ కింద అరికాల మీద బానండి. అరికాల మీద సిలువు గుర్తులాగా వేయండి కోడిగుడ్డుతో. కుడి కాలు మీద వేయండి. ఈ విధంగా 2 కాళ్ళ మీద వేసిన తర్వాత ఇప్పుడు ఈ కోడిగుడ్డుని ఈ విధంగా తీసుకొని మీరు ఒక చిన్న మేకు కానీ లేకపోతే ఒక చిన్న చాకు కానీ తీసుకొని గుడ్డు మొత్తం పగలకుండా మీరు ఏం చేస్తారు, ఇక్కడ రంధ్రం పెట్టండి. చిన్నగా రంధ్రం పెట్టేసి దాన్ని కొద్దిగా పొట్టు వలిసేసి మీరు ఎవరి పేరు అయితే రాసిన శత్రువు పేరు, ఆ శత్రువు పేరు రాసిన పేపర్ తీసుకొని ఇక్కడ రంధ్రం పెట్టినారు కదా, ఆ రంధ్రంలో ఆ పేపర్ని చక్కగా మీరు లోన పెట్టేసేయండి అనమాట. లోనకు పనిచేసి దీనికి మీరు ఏం చేస్తారు, ఈ కోడిగుడ్డికి ఒక దారం చుట్టండి. ఒక నల్ల దారం బాగా రౌండ్ సర్కిల్ చుట్టేసేయండి కోడిగుడ్డికి. చుట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ కోడిగుడ్డుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి దీన్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు ఎవరో చూడని ప్రాంతంలో, ఎవరో తొక్కని ప్రాంతంలో, ఇంకా మీకు శ్మశానంలోకి వెళ్ళగలం అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇంకా లేదు అనుకున్నారు అనుకో దూర ప్రాంతం, తొక్కని ప్రాంతం తీసుకెళ్ళిపోయి మట్టిలో దీన్ని కప్పెట్టేసి, వింటున్నారా, మట్టిలో దీన్ని కప్పెట్టేసి ఎక్కడైతే మీరు కప్పెట్టేశారో అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని భూమిలో మట్టిలో కప్పెట్టేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని మజ్జిగ కోస్తూ ఓం దైత్యాయ నమః, ఓం దైత్యాయ నమః, ఓం దైత్యాయ నమః అని మంత్రాన్ని 3 సార్లు చదివేసి ఆ నిమ్మకాయని అక్కడ కోసిరాండి. అట్లా కోసేటప్పుడు మీకు ఏదైనా శబ్దాలు కానీ లేకపోతే మీ పక్కన ఎవరైనా నిలబడ్డట్టుగానే ఉంటే భయపడకుండా వచ్చేసాడు అనమాట. ఆ విధంగా వచ్చిన తర్వాత ఆ కోడిగుడ్డు ఏ విధంగా అయితే కుళ్ళిపోయిద్దో మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే విధంగా కుసించిపోతారన్నమాట. 1-2 సార్లు ఆలోచించి చేయండి. ఎందుకు చెబుతున్నానంటే మీరు ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు పని చేస్తే లేదని చేయకూడదు అన్నమాట. ఇట్లా చేసి 2 దెబ్బతిన్నారు రీసెంట్గా ఒక 2 నెలల క్రితం. ఏ విధంగా దెబ్బతిన్నారంటే వాళ్ళు అయితే ఇక్కడ మీకు ఎవరైతే మనీ ప్రాబ్లంలో బాగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఎంత సంపాదించినా మాకు రూపాయి మిగలటం లేదనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం పైరా స్టోన్ అనేది ఉండిద్దండి. ఆ వీడియోస్ మీకు నా వీడియో మీద అప్లోడ్ చేస్తాను చూడండి. ఈ స్టోన్స్ అనేవి మీరుండే బిజినెస్ దగ్గర కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే దీన్ని పెట్టుకునే విధానం తెలిస్తే మీకు ఒక 5-6 నెలల్లో మీకు ధనం అనేది విపరీతంగా రావడం జరిగింది అన్నమాట. ఇటువంటి స్టోన్స్ ఒరిజినల్ తెచ్చుకొని మీరు చక్కగా మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకునే విధానం సపరేట్గా ఉండేది, పూజా మందిరంలో పెట్టుకునే విధానం సపరేట్గా ఉండేది, బిజినెస్ అయితే సపరేట్గా ఉండేది. అవన్నీ తెలుసుకొని పెట్టాలన్నమాట. స్టోన్ ఒక రాయి పెడతాం వల్ల ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడిద్ది అన్నమాట. అంటే మన చేతుకున్న ఉంగరాలు పెట్టుకోవడం వల్ల మనం దశ ఏ విధంగా తిరిగిద్దో అదే విధంగా ఉంగరాలు అంటే ఏ ఉంగరాలు, ఆ ఉంగరాలు కాదు, రత్నాలతో కూడుకున్న ఉంగరాలు. అదేవిధంగా ఒక్కో స్టోన్ ఒక్కో దానికి ప్రఖ్యాతి ఉండేది అనమాట. దాన్ని మీరు తెచ్చుకొని చక్కగా పెట్టుకోండి. ఆ స్టోన్ ఏ విధంగా ఉండేది అనేది నేను వీడియో చూడండి అనమాట. వీటిని వచ్చేసి పైరైట్ స్టోన్ అంటారు అనమాట. ఈ ఒరిజినల్ తెచ్చుకోండి మీరు. ఎందుకంటే
డూప్లికేట్ అనేవి పెయింట్ చేసి ఇస్తారు. అట్లా కాదు, మీరు ఒరిజినల్ తెచ్చుకొని మీరు చక్కగా మీరు మీకు తెలియకపోతే నాకు కాల్ చేసి నన్ను అడిగినా సరే నేను చెబుతాను. లేదనుకుంటే మన దగ్గర తీసుకునే పడితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. బిజినెస్ పరంగా డెవలప్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే అది. ఇంకా చేతబడులకు సంబంధించి సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా చేయండి. అయితే దీన్ని చక్కగా నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకొని